తన భర్తకు కళ్లు లేవని ఓ వృద్ధురాలు షర్మిల దగ్గరకు వచ్చింది. తన ముసలోడికి 2 ఏళ్ల నుంచి పెన్షన్ కూడా ఆపేశారని వాపోయింది. తన భర్తకు పెన్షన్ వచ్చేటట్లు చూడాలని షర్మిలను వేడుకుంది. ముసలావిడ మాటలు విని షర్మిల ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందంటూ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాదర్గుల్లో షర్మిల రచ్చబండ నిర్వహించారు. అంటే పెన్షన్ 500 వస్తా ఉందా, కానీ ఇప్పుడు రావడం లేదు. 2 సంవత్సరాల నుంచి పెన్షన్ రావడం లేదు. సెప్టెంబర్ 2011 వరకు వచ్చింది. ఈ భర్తకి కళ్ళు లేవంట. పెన్షన్ 500 రూపాయలు వచ్చేది రాజశేఖర రెడ్డి గారి టైంలో, కానీ ఇప్పుడు పెన్షన్ రావడం లేదు. చంద్రబాబు నాయుడు గారి టైంలో 75 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాడు. అది కూడా 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఇచ్చేవాడు. రాజశేఖర రెడ్డి గారు వచ్చాక 200 రూపాయలు చేశారు ఆ పెన్షన్ ని. అడిగిన వారందరికీ, అర్హులైన వారందరికీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 16 లక్షల మందికి పెన్షన్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 71 లక్షల మందికి పెన్షన్ ఇచ్చారు. అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంత పెద్ద మనసు ఆలోచించండి. 16 ఎకరా 71 ఎకరా 55 లక్షల మందికి ఎక్కువ పెన్షన్లు వచ్చాయి రాజశేఖర రెడ్డి గారి టైంలో. మానసిక వికలాంగులు కూడా వికలాంగులే అని రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చారు. ఎవరైనా ఆడవారికి భర్త వదిలేసి 8 సంవత్సరాలు పైన అయిపోతే వారికి కూడా పెన్షన్ అర్హులే అని వారికి కూడా పెన్షన్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? రాజశేఖర రెడ్డి గారు ఇస్తున్న పెన్షన్లను కూడా ఎప్పుడైనా పట్టుదల చేస్తున్నారు. వచ్చే వారికి రాజశేఖర రెడ్డి గారి హయాంలో పెన్షన్లు పొందుతున్న వారికి, ఈ అవ్వలాంటి వారికి, ఆ భర్త లాంటి వారికి కూడా పెన్షన్లు తీసేస్తున్నారు. చాలా అన్యాయం కదా. మీ వయసులో మీ భర్తకి పెన్షన్ రావడం లేదు అంటే ఈ సర్కార్ నిజంగా చాలా పాపం అరిగట్టుకుంటుంది. ఇడుపులపాయలో మొదలైన జన ప్రవాహం ఎల్బీ నగర్ లోనూ కొనసాగింది. బిఎన్ రెడ్డి నగర్ లో వినిపించిన జగన్ నినాదాలు ప్రత్యర్థి పార్టీల వెన్నుల్లో వణుకు పుట్టించే ఉంటాయి. జగన్ మాటగా జనం బాటలో సాగుతున్న షర్మిల రాజకీయ ప్రస్థానం రాష్ట చరిత్రలో సువర్ణాక్షరాలతో మిగిలిపోవడం ఖాయం.